నమస్తే, వెల్కమ్ టు బిగ్ 7 at 7. నా పేరు స్వప్న. అవినీతిమయంగా మారిన రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త రెవెన్యూ చట్టం 2-3 రోజుల్లో సభ ముందుకు రానుండడంతో ముందస్తుగా వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది. వీఆర్ఓల నుంచి రికార్డులను కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్స్ను కూడా నిలిపివేశారు. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న కేబినెట్ సమావేశంలో రెవెన్యూ చట్టంపై కీలకంగా చర్చ జరగబోతోంది. మరోవైపు వీఆర్ఓ వ్యవస్థ రద్దు, కొత్త రెవెన్యూ వ్యవస్థపై రాజకీయ పక్షాలు, రెవెన్యూ ఉద్యోగుల నుంచి కూడా మిశ్రమ స్పందన వస్తోంది. ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ రెవెన్యూ సంస్కరణలతో ఇకపై పనులన్నీ పారదర్శకంగా జరుగుతాయా? ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందా? ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ 7 బిగ్ డిబేట్. అండ్ రిటైర్డ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గారు ప్రస్తుతం 10 TV స్టూడియోస్లో ఉన్నారు ఇదే అంశంపై మాట్లాడడానికి. అండ్ రవీందర్ రెడ్డి గారు TNGO మాజీ అధ్యక్షులు కూడా 10 TV స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మొట్టమొదటి కృష్ణారావు గారు, ఈ కసరత్తు కొంతకాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే, కానీ ఇప్పుడు కీలకంగా వెలువడబోతున్న ఈ ప్రకటనల వల్ల మంచి సమూలమైన మార్పులు వస్తాయనుకోవచ్చా? అంటే చూడాలి. ఇప్పుడు రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలి అనేటటువంటి ఉద్దేశం ఈరోజు కొత్తదేమీ కాదు. చాలామంది ప్రయత్నం చేశారు, కొంత మెరుగైంది. చాలా అంశాలలో ఫలితాలు అనుకున్నట్టుగా లేవు. ఎన్ని తడవలు చేసినప్పుడు ఆ పట్టాబద్దార్ పాస్బుక్ కానీ ఎన్టీ రామారావు గారి టైంలో అదో పెద్ద సిస్టమ్ కింద పెట్టి చేశారు కదా పట్టాదార్ పాస్బుక్ విధానాన్ని. అప్పుడు చాలా ఆలోచన తర్వాతనే చేయటం జరిగింది. అదే రకంగా అప్పుడు ఉన్నటువంటి విలేజ్ ఆఫీసర్ వ్యవస్థను రద్దు చేయటం, ఫుల్ టైం వాళ్ళను ప్రవేశపెట్టడం, ఇవన్నీ కొన్ని జరిగాయి. కానీ రిట్రాస్పెక్ట్లో కోర్స్ పట్టాదార్ పాస్బుక్ వాస్ ఏ గుడ్ మెజర్. కొన్ని అంతకుముందు సిస్టమ్ కన్నా ఇంకా వర్స్ అయినాయి అనేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది. సో ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయో చూడాలి, చూసి దాని ప్రకారాన్ని చూడాలి. అంటే ఇట్స్ ఎ ఛాలెంజ్ డెఫినెట్లీ. రెవెన్యూ, పోలీస్ ఈ రెండు ఇంపార్టెంట్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్. రెగ్యులేషన్ ఎక్కడ ఉంటుందో అక్కడనే కరప్షన్ ఉంటుంది. దానిలో లాట్ ఆఫ్ డిస్క్రిషన్ ఉంది. ఎస్పెషలీ రెవెన్యూలో సూపర్విజన్ బాగా లోపం వచ్చేసింది. అది ఈ రోజుది కాదు, ఐ థింక్ చాలా రోజుల నుంచి ఉన్నటువంటి విషయం అది. దాన్ని కూడా విల్ టాక్ అబౌట్ ఇట్ మేబీ. ఆయన హీఈస్ మోర్ రీసెంట్, సో మోర్ ఎక్స్పీరియన్స్డ్ ఎట్ ది గ్రౌండ్ లెవెల్. ఆయన ఇవి కూడా తీసుకుంటే ఐ కమ్ బ్యాక్ సమ్ ఇష్యూస్ ఐ వుడ్ లైక్ టు ప్రెజెంట్. రవీంద్ర రెడ్డి గారు, అంటే ఈ ప్రభుత్వ మార్పులు ఏవైతే ఉన్నాయో ఏ అంశాలని పరిగణనలోకి తీసుకుని, ఉదాహరణకి అవినీతి పెరిగిపోయిందనా, లేదు ప్రజలకు అందుబాటులో లేదనా, లేదు పనులు కావట్లేదనా, ఏ అంశాలని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ మార్పులు చేస్తుందంటారు? వాస్తవం ఏంటంటే రెవెన్యూ చట్టంలో మార్పులు తీసుకురావాలని చెప్పి గత 2 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి స్వయంగా కసరత్తు చేస్తున్నారు, కలిసి వచ్చారు. ఎందుకంటే వాస్తవం ఏంటంటే మేము రెవెన్యూ వ్యవస్థలో నేను కూడా ఒక 30 సంవత్సరాలు అందులో పనిచేశాను కాబట్టి ఈ 30 సంవత్సరాల్లో అనేకమైనటువంటి మార్పులు వచ్చినాయి రెవెన్యూ శాఖలో కూడా. అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అంటే ఒక గ్రామ అధికారి వ్యవస్థ నుంచి మొదలుపెట్టుకుంటే అలా ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ దాకా సిస్టంలో అనేక మార్పులు వచ్చినాయి గతంలో కూడా. అంటే రాను ఏదైనా పరిస్థితులకు అనుగుణంగా చట్టంలో మార్పులు రావాలనేది ఇలా ప్రజలు కోరుకుంటాం. గతంలో ఉన్నటువంటి రెవెన్యూ చట్టాలకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు చాలా తేడాలే. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అంతకుముందు తెలంగాణకు హైదరాబాద్ చట్టాలు ఉండేది, ఏపీకి వచ్చారు మద్రాస్ చట్టాలు ఉండేది. ఆ రెండింటిని కలిపి ఉమ్మడి రాష్ట్రంలో ఏపీకి రెవెన్యూ కోడ్ అనేది తీసుకొచ్చారు దేవేంద్ర గౌడ్ గారు రెవెన్యూ శాఖ ఉన్నప్పుడు. అంటే అప్పుడున్నటువంటి అనుకున్నాం ఇలా మళ్ళీ తెలంగాణ సపరేట్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సపరేట్ అయింది. అంటే ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థలో మిగతా ప్రభుత్వాలకు తెలంగాణ ప్రభుత్వానికి చాలా తేడాలు. అంటే మనం నిజాం కాలం నుంచి వచ్చినటువంటి చట్టాలు మనకు అందులో అంటే సిస్టమ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. తెలంగాణ ఉన్నటువంటి సిస్టమ్ డిఫరెంట్. అంటే రాను దాన్ని ఏంటంటే గతంలో 157 చట్టాలు ఈ రెవెన్యూ సంబంధించినటువంటి ఇలా తెలంగాణలో అమలు అవుతూ ఉన్నాయి. అంటే 157 చట్టాలకు సంబంధించినటువంటి క్లాసిఫికేషన్స్ కానీ భూములు కానీ ఇవాళ లేవు. ఇవాళ సరళీకృతం చేస్తే కానీ ఇవాళ మొత్తంగా అందులో ఉన్నటువంటి ఇబ్బందులు మనం తొలగించలేం. ఇవాళ చట్టాలు చాలా విగరస్గా ఉన్నాయి. అవన్నీ మార్పులు చేర్పులు చేయాలంటే కూడా ప్రభుత్వాలు కూడా చేయలేని పరిస్థితి ఉన్నాయి కొన్ని సందర్భాల్లో కూడా. వాటన్నిటి కూడా ఏంటంటే ఇవాళ ప్రజలకు అవసరాలకు అనుగుణంగా, ఇటు ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా, అట్లాగే రైతుల అవసరాలకు అనుగుణంగా చట్టంలో మార్పులు తేవాలని చెప్పి కూడా మొదటి నుంచి కూడా ఉద్యోగుల పక్షాన అడిగినాము. అంటే ఈ ఒక్క చట్టమే కదా, ఇంకా చాలా చట్టాలు కూడా చేయాలని అడుగుతూ ఉన్నాం.
అట్లాగే ఏంటంటే ప్రభుత్వ పరంగా కూడా ఏంటంటే ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చిన తర్వాత గతంలో పొజిషన్ కాలం ఉండడం వల్ల పట్టాదారు కాలం ఉండడం కూడా అనేకమైన డిస్ప్యూట్స్ వచ్చినాయి. దానిలో కూడా దాదాపు లీగల్గా ఉన్నటువంటి కోర్టులో ఏంటంటే వందల సంవత్సరాలుగా కోర్టు కేసులు పెండింగ్ ఉన్నటువంటి హైకోర్టులో కానీ జిల్లా కోర్టులలో కూడా ఇట్లా వస్తూ ఉన్నాయి. అంటే వీటన్నిటిని కూడా రూపుమాపాలంటే కొంత మార్పు తీసుకురావాలన్నట్టు ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన. మొన్న పట్టాదారు పాస్బుక్లు ఇచ్చినప్పుడు కూడా పట్టాకాలం వరకే రెస్ట్రిక్ట్ చేయడం వల్ల కొంతమేరకు మనం డిస్ప్యూట్ని అరికట్టగలిగాం. కానీ ఇలా దాన్ని ఇంకా సరళీకృతం అంటే ఇలా ఏంటంటే ఒక పట్టాదారు పాస్బుక్ ఇవ్వడానికి వరకు ఒక రిజిస్ట్రేషన్ చేస్తే రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోవాలి, అక్కడ నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఎంఆర్ ఆఫీస్లో దరఖాస్తు పెట్టాలి, ఆబ్జెక్షన్స్ ఇవన్నీ కాకుండా అంటే అన్నిటిని కూడా ఒక వ్యవస్థ కింద తీసుకొస్తే ఎవరైనా అంటే కంప్లీట్గా సింప్లిఫై చేయాలి. ఒక దరఖాస్తు పెడితే ఏంటంటే అక్కడ నుంచి అన్ని తీర్ల అవసరాలు తీరేటట్టు ఉండాలి. 10 ఆఫీసుల చుట్టూ ఎవరైనా వ్యక్తి తిరిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అది అవినీతికి కారణమవుతా ఉంటుంది. ఆఫీసుల చుట్టూ తిరగడం వల్ల అవినీతికి ఎక్కువ ప్రోత్సహించడం వల్ల ఇవాళ అన్నీ కూడా ఆన్లైన్లో వచ్చినాయి. ఇవాళ మీ సేవలో పడితే పైసలు కడితే మనం కరెంట్ బిల్ కడుతున్నాం, ఇవాళ పే టైంలో కట్టేస్తున్నాం. ఎట్లాంటి అన్ని సరళీకృతమైన ప్రొసీజర్స్ వచ్చినాయి కాబట్టి దానికి అనుగుణంగా ఎక్కడైతే ఒక రైతు రిజిస్ట్రేషన్ చేసుకుని తెల్లాలి ఆయన పేరు రికార్డులో వచ్చినట్టు చేయాలన్నది ఇలా ప్రభుత్వ ఆలోచన కనపడతా ఉంది. ఇక దానికి అనుగుణంగా కొన్ని చట్టాల మార్పులు ఇవాళ గతంలో చట్టాలు ఏముండదు, ఒక విఆర్ఓ రాస్తే దాన్ని మార్చాలంటే ఈవెన్ కలెక్టర్ కూడా పర్మిషన్ తీసుకోవచ్చు అంటే ఆయనకు కానీ అధికారాలు లేవు. అక్కడ నుంచి వస్తే సీసీఎల్కి కానీ అధికారాలు లేవు. ఇలా అట్లాంటివి కాకుండా అంటే ఒక గ్రామ రెవెన్యూ అధికారికి అంత పటిష్టమైనటువంటి అధికారాలు ఇలా చట్టంలో ఉన్నాయి. దానివల్ల కొంత ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఇలా ప్రభుత్వం భావించి కాబట్టి కొంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారాలు కనుక బాధ్యతాయుతంగా అప్పచెప్తే కొన్ని వీటిని మనం అరికట్టగలుగుతున్నటువంటి భావన ఇలా ప్రభుత్వంలో అవినీతి అంతా కింది స్థాయిలో ఉందంటారు. అంటే ఎక్కువ స్థాయిలో ఇప్పుడు ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయినా కాడ ఎక్కువ ఉండేటువంటి ఇలా ఒక తహసీల్దార్ కనుక పరిధి కనుక మనం తగ్గించుకుంటే తప్పకుండా ఆ తహసీల్దార్ స్థాయిలో కొంత అవినీతిని కూడా తగ్గించేటువంటి అవకాశం ఉండదు. ప్రభుత్వ ఆలోచన అంటే అవినీతి అనేది అంతటా ఉంటుంటది. సరే డిపార్ట్మెంట్ లో ఉన్నన్ని ఆరోపణలు గానీ సంచలన విషయాలు బయటపడడం గానీ మనం ఇతర డిపార్ట్మెంట్స్ తరచుగా చూడం. అంటే ఈ ప్రజలకు అవసరాలతో ఎక్కువగా ఏంటంటే రెవెన్యూ శాఖ తోటి అవసరాలు ప్రజలకు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ శాతం మంది జనాలు కూడా అక్కడికి వస్తుంటారు. సరే పనులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవినీతి కూడా ఎక్కువగా స్థాయిలో జరిగేటువంటి అవకాశం. రైట్. ఈ కాంటెక్స్ట్ లో సార్ కృష్ణారావు గారు అంటే విఆర్ఓల వ్యవస్థ రద్దు చేసి అంటే రికార్డ్స్ కూడా స్వాధీనం చేసుకోవడం అనేది చాలా ఒక కీలకమైన వాడి నుంచి కూడా న్యాచురల్లీ కొంత రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. బట్ ఈ చర్యని ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే అసలు మొత్తం యాక్షన్ ప్లాన్ ఏందనేది తెలియకుండా ఒక ఇష్యూ మీద నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు రియాక్ట్. ఒకవేళ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేశానంటే దాన్ని ఎట్లా రీప్లేస్ చేస్తున్నారు, అసలు మొత్తం సిస్టమ్ మార్చడంలో ఏమున్నది అనేటటువంటిది తెలియకుండా ఒక సెగ్మెంట్ గురించి ఇప్పుడు అది గుడ్డా బ్యాడా అనేది చెప్పలేం. బట్ బ్రాడ్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో నా ఎక్స్పీరియన్స్ మీద ఇష్యూస్ ఏంది, ఒకవేళ ఏదైనా చేస్తూ ఉంటే వాట్ ఈస్ దట్ నీడ్స్ బి అడ్రస్డ్ అనే దాని మీద 2-3 ఇష్యూస్ నేను మెన్షన్ చేస్తాను. మొట్టమొదటిది అజమాయిషీ. అజమాయిషీలో ఎక్కడ వచ్చిందంటే మనకు జనరల్ అది ఆ మాట అంతకుముందు ఈయన కూడా అన్నాడు అనుకోండి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటూ ఒకటి లేదు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అయిపోయింది. సో కలెక్టరు, ఆర్డీఓ అన్ని రకాల ఐ మీన్ ఫ్రమ్ ఇమ్యునైజేషన్ టు ఎన్యూమరేషన్ టు ఇంకొక ఇవి అన్ని. సో కోర్ రెవెన్యూ వర్క్ అజమాయిషి పూర్తిగా దెబ్బతిన్నది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దానికోసమని ఒక సపరేట్ ఆఫీసర్ను జాయింట్ కలెక్టర్ని ఏర్పాటు చేసి ఆ జాయింట్ కలెక్టర్ కూడా మనం అప్పచెప్పేసాం. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఒక కలెక్టర్ డెలిగేట్ చేసేస్తాం. సో రెవెన్యూ మీద కాన్సన్ట్రేట్ చేసి రివ్యూ చేసి కోర్ రెవెన్యూ వర్క్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో హైయర్ ఆఫీసర్స్ చేయటం లేదు. అది మేజర్ థింగ్. ఒక ఐ మీన్ సంథింగ్ లైక్ ఏ చెక్ లిస్ట్ ఇన్ని చేశారు. ఇప్పుడు లైక్ ఐ మీన్ 2-3 ఇష్యూస్ ఐ విల్ టెల్ యూ. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వీళ్ళు ఇచ్చేది ఏంటంటే ఏదో ఇస్తారు కదా, పట్టాదార్ పాస్బుక్ ముందు నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ పేరు ఏదో ఉంది కదా, నీకు ఏమైనా తెలుసా? నోటీస్ అండర్ సెక్షన్ నాకేదో ఉందిలే. ఓకే, రిజిస్ట్రేషన్ టైటిల్ కాదు అని అన్నాం ఫస్ట్. అది రిజిస్ట్రేషన్ డస్ నాట్ గివ్ యూ టైటిల్. అందరూ ప్రజల ఇంప్రెషన్ ఏంది, రిజిస్ట్రేషన్ ఈజ్ టైటిల్ అని. సో రిజిస్ట్రేషన్ కాగానే వాడు అనుకుంటాడు అయిపోయింది నాకు వచ్చేసింది అనుకుంటాడు. లేదు, రిజిస్టర్ అయిన తర్వాత నువ్వు అది తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వాలి, వాళ్ళు పక్క వాళ్ళకు నోటీసులు ఇస్తారు, ఎంక్వైరీ చేస్తాడు. ఆ పైన నీ పేరును అక్కడ నమోదు చేస్తేనే రెవెన్యూ రికార్డులో దెన్ ఓన్లీ యూ గెట్ ది టైటిల్ టు ది ల్యాండ్. సో ఈ ప్రాసెస్ తెలియదు చాలామందికి. అండ్ సమ్ ఆఫ్ ది మిస్చీవ్స్ ఎంఆర్ఓస్ ప్లే ఈజ్ నీకు పట్టాదారు పాస్బుక్ ఇస్తాడు, అక్కడ అప్డేట్ చేయడు రికార్డు.
సో అదొకటి. దీన్ని మళ్ళీ అజమాయిషీ చేసేవాడు ఎవడు లేడు, వచ్చి ఒక ఇన్ని పొజిషన్ కూర్చొని ఒక అనేది అంటే పరిశీలించి మొత్తం అంతా కూడా ఒక ఒక చేసేది. అండర్స్టాండింగ్ వచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఇన్ ది సెన్స్ రెవెన్యూను రెలిగేట్ చేసేసారు పక్కకు. జనరల్ అడ్మినిస్ట్రేషన్కు రెవెన్యూను చేయటంతో కోర్ రెవెన్యూ వర్క్ ఈరోజు రెవెన్యూ వాళ్ళు చేయట్లేదు, హైయర్ ఆఫీసర్స్, మోర్ ఇంపార్టెంట్లీ హైయర్ ఆఫీసర్. సో అదొక మేజర్ ప్రాబ్లం. దాన్ని అడ్రస్ చేయకుండా మేము విఆర్ఓలను తీసేస్తాం, ఇది తీసేస్తాం అంటే జరిగే పని కాదు. సెకండ్, రిజిస్ట్రేషన్ ఇట్ సెల్ఫ్ షుడ్ గివ్ టైటిల్ డీడ్, వాళ్ళు ఎగ్జామిన్ చేసే పరిస్థితి ఉండాలి. అంటే దానికి రిజిస్ట్రేషన్ చట్టంలో ప్రాబ్లం ఉన్నది అన్నారు. అప్పుడు నేను సిసిఎల్ఏ ఉన్నప్పుడు దాని మీద కొంత ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. మరి అదేమైనా మార్చారా? దట్ హ్యాస్ టు బి చేంజ్డ్ ఇన్ కన్సల్టేషన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చేసి రిజిస్ట్రేషనే దట్ ఈస్ గోయింగ్ టు గివ్ ది ఫైనల్ లీగల్ రైట్ అంటే దెన్ ఇట్స్ ఆల్ రైట్. దెన్ తహసీల్దార్లోనే రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్గా పెడితే బాగానే ఉంటుంది. అంటే కొన్ని ఇతర రాష్ట్రాల్లో ఆ సిస్టమ్స్ ఉన్నాయో స్టడీ చేసినట్టున్నారు. సో అదొక సెకండ్ మేజర్ ఇష్యూ. దట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్ట్రెంగ్థనింగ్ ది సర్వే డిపార్ట్మెంట్. సర్వే డిపార్ట్మెంట్ చేసే హెవాక్ రెవెన్యూలో అంతా ఇంత కాదు. ఈ రోజు వచ్చి అట్నుంచి సర్వే చేసి ఇది నీ భూమి అంటాడు, రేపు అట్నుంచి ఇంకోటి దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి సర్వే చేసి ఇది నీ భూమి కాదంటాడు. అండ్ దేర్ నో దాని మీద నోబడీ టు చెక్. ఐ మీన్ ఫైనాలిటీ లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చెక్ కూడా కాదు, ఫైనాలిటీ లేదు. ఈ రోజు అది తప్పు చేశాడు వాడు, ఇదిగో ఇది కరెక్ట్ అని ఇంకోటి దీన్ని బట్టి వస్తారు. అదో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్, అసలు ఐ మీన్ ఇష్యూ దట్ నీడ్స్ టు బి డిస్కస్డ్ ఈస్, ఇంత కరప్ట్ వాళ్ళు ఇంత ఇంపార్టెంట్ ఎంఆర్ఓలుగా ఎట్లా వస్తున్నారు? షేక్పేట, మల్కాజ్గిరి ఇవన్నీ ప్రైమ్ పోస్ట్. ఇక్కడ యూ షుడ్ సెలెక్ట్ పీపుల్ అండ్ పోస్ట్. బట్ అక్కడికి వచ్చి వ్యవస్థలు అలా మారిపోతున్నారు సార్ వాళ్ళు. అంటే కరప్ట్ ఒకటి ఐ మీన్ ఆల్ సైడ్ అండ్ డన్ వాట్ ఎవర్ వర్ ది కన్స్ట్రైంట్స్. నేనున్నప్పుడు సిసిఎల్ఏగా అక్కడ ఆమె పేరు ఏదో చంద్రకళనో ఆమె ఉండేది. షీ వాస్ వెరీ చాలా షేక్పేట జూబ్లీ హిల్స్ ఏరియాలో లాట్ ఆఫ్ ల్యాండ్ వాజ్ సేవ్డ్ బికాస్ ఆఫ్ హర్. చాలా డెడికేటెడ్గా చేసింది. ఇట్స్ నాట్ దట్ గుడ్ ఆఫీసర్స్ ఆర్ నాట్ దేర్, బట్ how is it that they are not getting posted into those prime అనేది? that's something government has to answer. వాడు వచ్చి కోట్లు తీసుకున్న తర్వాత ఏసీబీ పట్టుకుందంటే మరి వాడిని అక్కడ ఎట్లా పోస్ట్ చేశారు? ఐ మీన్ బిఫోర్ అంత మాత్రం చెక్ లేదా సిస్టంలో. రెండోది, ఈ వేకెంట్గా ఉన్న ల్యాండ్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి, గవర్నమెంట్ ల్యాండ్స్. ఫ్యాక్ట్ అప్పట్లో ఐ మీన్ ప్రతి మనం యూ కెన్ ఓన్లీ రెఫర్ ఇట్ టు విత్ రెఫరెన్స్ టు యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్ అనుకో. ఓ 20 crores బడ్జెట్ తెప్పించి అప్పుడు ఆల్ వెరీ ప్రెషస్ ల్యాండ్స్ ఇన్ హైదరాబాద్ వాటికి అన్నిటికీ ముందు గోడలు కట్టించేసాం, చేసి దిస్ ఇస్ గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డులు పెట్టించాం. అట్లీస్ట్ కొత్తవాడు ఎవడో వచ్చి ఆక్యుపై చేసుకోకుండా. అవును. సో ఇటువంటి కొన్ని ఇదంతా సర్వే డిపార్ట్మెంట్ కిందకి వస్తుందా సార్? రెవెన్యూ కిందకే వస్తుంది. సర్వే కూడా రెవెన్యూ కిందనే పనిచేస్తుంది, తహసీల్దార్ కిందనే పనిచేస్తాడు. రెండోది, ల్యాండ్ రికార్డ్స్ ఇష్యూలో కూడా నైజాం సిస్టమ్ కొంత ఫాల్టీగా ఉంది, దాంట్లో ఏమీ డౌట్ లేదంటే గట్టు నెంబర్ అంటారు, వాటి సబ్ డివిజన్ వాటికి కొంత సిస్టంలోనే కొంత ఉంది. మరి దాన్ని కూడా అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఆల్ సైడ్ అండ్ మోర్ దాట్ కోర్స్ ఇన్ఫ్యాక్ట్ ఈ గవర్నమెంట్ ఎక్కువ ఆన్సర్ చేయాలి ఆ ఇష్యూను. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ ల్యాండ్స్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ టుగెదర్. మరి ఏ చట్టం అందులో మార్పు అట్లా కాదు. ఇప్పుడు రెండు విషయాలు, ఒక్క నిమిషం నేను మాట్లాడినాయి. ఒకటి, వెన్ పవర్ ఈస్ డీసెంట్రలైజ్డ్ వన్ కెన్ అండర్స్టాండ్. ఈరోజు తెలంగాణలో పవర్ ఈజ్ సెంట్రలైజ్డ్ పవర్ సిస్టంలో కూడా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ను ఆపలేకపోతే దేర్ సంథింగ్ రాంగ్. ఐ మీన్ ఆల్ పవర్ టుడే ఇన్ తెలంగాణ ఫ్లోస్ ఫ్రమ్ వన్ సెంటర్. అవును. అట్లాంటి టైంలో కూడా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఇంత స్థాయిలో ఎట్లా ఉన్నదనే దానికి గవర్నమెంట్ విల్ హ్యావ్ టు ఆన్సర్. అంతకుముందు ఐ మీన్ ఐ వోంట్ టేక్ ఎనీ పార్టీ, బట్ అంతకుముందు సిస్టంలో హైలీ డీసెంట్రలైజ్ సిస్టమ్, ప్రతి లోకల్ లీడరు లోకల్ ల్యాండ్ గ్రాబర్ అయిపోయినాడు. సో ఆ సిస్టంలో అసలు నీకు ఎటువంటి ఇది లేదు. అండ్ లిటిగేషన్ పైరవీకారులు వాళ్ళు ఒక హోల్ సిస్టమ్ డెవలప్ అయిపోయింది ఇక్కడ. బికాస్ ఆయన అన్నట్టు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కాబట్టి వాళ్ళందరినీ మేనేజ్ చేయాలి, కోర్టులో పోయి స్టేల్ తేవాలి, దీని మీద ఇది చేయాలి. ఇదంతా చేయాలంటే డబ్బులు కావాలి. లాంగ్ టర్మ్లో యూ షుడ్ బి ఏ ప్లేయర్. సో ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారు,
ఎవడైనా స్ట్రిక్ట్ ఆఫీసర్ వస్తే ఆ 4 రోజులు ఆ ఫైల్ అక్కడ పోకుండా చూసుకుంటారు, వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ చూసుకుంటారు. సో ఇదంతా ఇట్స్ ఎ వెరీ వెరీ కాంప్లెక్స్ సిస్టమ్ ఆఫ్ సార్ మీరు వాళ్ళు లేవనెత్తిన కొన్ని పాయింట్లు భూమి ఇంతో అంతో కొనుక్కున్న వాళ్ళు, రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఎంత రిలేట్ చేసుకోగలిగిన పాయింట్లు మీరు చెప్పారంటే. ఎందుకంటే ఇప్పుడు సార్ రవీందర్ రెడ్డి గారు ప్రజల్లో ఉండే అభిప్రాయం ఏంటంటే రెవెన్యూ వ్యవస్థను గురించి, భూమి కానీ కొంటే అక్కడ కూర్చున్న ఆఫీసర్ చేతిలో మొత్తం ఉంటుంది, ఇవాళ ఈ తలకాయ రేపు రేపు మారిపోవచ్చు, ఏదైనా జరగచ్చు అనే ఒక అభద్రత కలుగుతోంది తప్ప ఎప్పుడు కూడా ఒక సెక్యూరిటీతో ఎవరు లేరు. సో ఇప్పుడుండే ఇవాల్టి ఈ సమూలమైన మార్పులు ఏవైతే చూస్తున్నామో ఏ మార్పుల్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? అంటే ఎలాంటి సిస్టమ్? అంటే వాస్తవం ఏంటంటే ఇప్పుడు గతంలో ఉన్న పరిస్థితులకి ఇప్పటికి ల్యాండ్ అనేది బాగా పెరిగిపోయింది, వాల్యూ అనేది బాగా పెరిగిపోయింది. గతంలో ఏంటంటే సిస్టమ్ విలేజ్ లోపల గ్రామ అధికారి ఉంటేనే ఆయన లెవెల్లో మొత్తం రికార్డ్ అంతా మార్పిడి జరిగేది, ఆయన లెవెల్లో మొత్తం జరిగేటువంటిది. కానీ దానికి ఉన్నటువంటి విలువ పెరిగిన తర్వాత పై స్థాయిలో రావడం మొదలుపెట్టింది. అంటే అధికారాలు అనేటివి ఆర్ఐ అనే గిరిదారు అంటాడు, ఆ పైన డిప్టీ తహసీల్దార్, నాయబ్ తహసీల్దార్ అంటాడు, తహసీల్దార్, ఇట్లాంటి పద్ధతులు వచ్చినాయి. అంటే ఇవేంటంటే సిస్టమ్ మారుతున్న కొద్ది ఏంటంటే ఇప్పుడు ప్రజలకు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఏంటంటే ఇవాళ మీ సేవా సెంటర్ లాంటి కంప్యూటరైజేషన్ లాంటి ప్రొసీజర్స్ వచ్చేసినాయి. అంటే కంప్యూటరైజ్లో మీరు ఎంబడే మీ ల్యాండ్ ఉందా లేదా చూసుకునేటువంటి సిస్టమ్ ఇవాళ కంటిన్యూ అవుతుంది. అటువంటి సిస్టమ్ ఉన్నా కూడా మళ్ళీ అందరు అప్లై చేసుకొని మళ్ళీ ఎక్కడికో పోయి చేయడం కాకుండా ఏదైనా డాక్యుమెంట్ ఒకసారి రిజిస్టర్ అయిందంటే ఆ రిజిస్టర్ అయిన తర్వాత మార్పులు అనేవి కన్సర్న్ రికార్డులో జరగాలి. ఇవాళ ఒక ఇల్లు కొనుక్కున్నామంటే మున్సిపాలిటీలో ఎంబడే మార్పిడి జరగాలి. ఇవాళ ఒక ల్యాండ్ కొనుక్కున్నామంటే ల్యాండ్ ఎంబడే మనం మార్పిడి జరగాలి, ఎంబడే పాస్బుక్ వచ్చేటట్టు ఉండాలి. ముందు సార్ అసలు పని చేయించుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి పని చేసి పెట్టేవాళ్ళు వాళ్ళ బాధ్యతగా చేస్తున్నాం అనుకోరు, నెత్తిన పాలు పోస్తున్నాం అనుకుని 4 సార్లు తిప్పించుకునే ఆ వ్యవస్థ మారాలి సార్. వాస్తవం అంటే వ్యవస్థ అంటే ఇప్పుడు ఉన్నటువంటి సార్ చెప్పినట్టు వీళ్ళని పైనుంచి గమనించుకుని ఒక చెక్ పెట్టేది ఎవరు? అంటే పైన ఉంటుంది, సూపర్ చెక్ ఉంటుంది. ఇప్పుడు దేనికంటే రెవెన్యూ వ్యవస్థలో ఏంటంటే ఇప్పుడు ఒక పటవారి అంటే ఆయన చేసినటువంటి పనిని ఒక 50 ర్యాండమ్గా చెక్ చేసేటువంటి పవర్స్ పై అధికారులకు ఉంటాడు. ఆర్ఐ వచ్చేవరకు 50% చేస్తాడు, ఎంఆర్ఓ వచ్చేవరకు 25% చేస్తాడు, ఆర్డీఓ వచ్చేవరకు 5%, కలెక్టర్ వచ్చేవరకు 1% సూపర్ చెక్ చేసేటువంటి సిస్టమ్ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు దానిలో ఏమైందంటే ఇవన్నీ సిస్టమ్స్ రావాలంటే ఈ ఒక క్యాండిడేట్ ఇన్ని సిస్టమ్ దగ్గర పోవాలంటే ఎంత టైం పడుతుంది, ఆయనకు కష్టపడతారు కదా. అటువంటిది ఆ సిస్టమ్ రావద్దు ఇవాళ. అంటే మనం కోరుకునే ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్లో ఏంటంటే ఒక ఆయన దరఖాస్తు పెట్టుకుంటే 45 రోజులు నోటీస్ ఇవ్వాలి ఆయనకు. 45 రోజులు నోటీస్ ఇవ్వాలంటే 45 రోజుల ద్వారా ఎవడన్నా ఆబ్జెక్షన్ చేసినాకో దాని మీద మళ్ళీ ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ వాస్తవా కాదా తేలాలి. ఇవన్నీ సిస్టమ్స్ అన్ని ఇప్పుడు ఉన్న దాంట్లో ఉన్నాయి. అంటే ఇటువంటి చట్టం దాటి మనం చేస్తే అంటే లీగల్గా పోతారు, హైకోర్టు పోతారు. నాకు సరైనటువంటి ఆపర్చునిటీ ఇవ్వలేదు, నాకు నాకు తెలియకుండానే మార్చేసిందని చెప్పి హైకోర్టు పోయి నోటీస్. ఇవాళ ఉన్నటువంటి డిస్ప్యూట్స్ అన్నీ అవే. అంటే ఎవరికైతే పట్టదారికి నోటీస్ ఇవ్వకుండా చేసిరో, ఎవరైతే పొజిషన్లో ఉన్న వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా చేసారో, ఇటువంటి మార్పుల వల్ల వచ్చిన వాళ్ళే లీగల్గా ఇవాళ కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తున్నారు, డిస్ప్యూట్స్ అనేది అరైజ్ అవుతాయి. ఇదే కనుక చట్టంలో కనుక మార్పులు తీసుకొస్తే అంటే ఎవరికైనా టైటిల్ ట్రాన్స్ఫర్ అయిందంటే ఇమీడియట్గా ఆయన పేరు వచ్చేటట్టు, ఆయనకు పాస్బుక్ వచ్చేటట్టు చేస్తే ఏంటంటే ఇటువంటివన్నీ కూడా మనం అరికట్టగలుగుతాం. దానిలో కూడా కొన్ని తప్పులు జరుగుతాయి, ఎందుకంటే జరగాని ప్రతిదీ కూడా 100% అవుతుంది. ఎక్కడో ఒకదాకా 5% 10% మనం తగ్గించగలిగితే ప్రజలకు మరింతగా సేవలు అందేట్టు ఉంటాయి. ఈ వ్యవస్థలన్నిటికీ కూడా ఏంటంటే గతంలో గ్రామాధికారి వ్యవస్థ ఉండే, దాని తర్వాత విలేజ్ అసిస్టెంట్ వ్యవస్థ వచ్చింది, జూనియర్ అసిస్టెంట్ వ్యవస్థ వచ్చింది, తర్వాత విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వ్యవస్థ వచ్చింది, ఇలా విఆర్ఓ వ్యవస్థ వచ్చింది. అంటే పరిస్థితులకు అనుగుణంగా రకరకాల మార్పులు అంటే రెవెన్యూలు వచ్చినాయి. సార్ కూడా చెప్పడం జరిగింది. అంటే గతంలో ఉన్న చట్టాలకు అనుగుణంగా అప్పుడొక వ్యవస్థ ఉంటే దానికి అనుగుణంగా మార్పులు వచ్చినప్పుడు ఇలా వస్తూ ఉన్నాయి. అంటే ఇవాళ విఆర్ఓ వ్యవస్థ కూడా ఏంటంటే వాళ్ళు ఇవాళ రెవెన్యూ రికార్డులో వాళ్ళకు ఉన్న పవర్స్ని యూటిలైజ్ చేసుకోవడం కొరకు ఆ వ్యవస్థ కొనసాగుతుంటాయి. ఇవాళ మార్పులు తీసుకొచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకు కూడా కొన్ని మార్పులు కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి విఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తారని మనం అనుకోవట్లేదు, ఆ రికార్డులు ఉంటారు వాళ్ళ పవర్స్ తీసేస్తారని చెప్పి ఇలా భావిస్తూ ఉన్నారు. అంటే పవర్స్ తీసేయడం అంటే ఏమిటి? అంటే వాళ్ళ అధికారాలన్నీ కూడా పై స్థాయిలో తీసుకెళ్తారు. అంటే తప్పులు జరగకుండా ఒకళ్ళు, ఎందుకంటే లోకల్గా ఉండేటువంటి పీపుల్ కదా వీళ్ళందరూ, లోకల్గా ఉన్నటువంటి పై స్థాయిలో ఈ కింద స్థాయిలో జరిగిన తప్పులు జరగవు అని ఒక తక్కువ. అంటే ఇప్పుడు మీకు ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత మొత్తంగా ఏముంటుంది, డిజిటల్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఎంఆర్ఓ సంతకంతో రిలీజ్ అవుతుంది. అంటే ఎంఆర్ఓ సిస్టమ్ ఆపరేట్ చేసేటువంటి అవకాశం ఉన్న తర్వాత కింది స్థాయిలో వాటిని మనం పోయేటువంటి అవకాశం. ఇవాళ నువ్వు సిస్టంలో ఉన్న ప్రకారం రెవెన్యూ రికార్డు ప్రకారం నువ్వు రిజిస్టర్ చేసుకున్న తర్వాత నువ్వు పట్టదారుగా రికార్డ్ అయిన తర్వాత ఆ ఎంఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆయన కనుక డిజిటల్ సిగ్నేచర్ పెట్టేస్తే ఎవరైతే మార్పిడి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేరు ఆటోమేటిక్గా పాస్బుక్ వచ్చేస్తుంది. కానీ సార్ చెప్పినట్టు సమూలమైన అంటే ఒక హోలిస్టిక్గా సంపూర్ణంగా చట్టాల్లో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లొసుగులు ఉన్నాయనుకోండి, గ్యాప్స్ ఉన్నాయనుకోండి, అలాగే వ్యవస్థలోనే అసలు అక్కడికక్కడ ఇదైపోతుంది తప్ప అల్టిమేట్ పవర్ ప్రజల దగ్గర ఉండే విధంగా లేని పక్షంలో ఈ మార్పులు మాత్రం పెరిఫరల్గా ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది
అంటే మార్పులను బట్టి ప్రజలకు వచ్చేటువంటి అధికారాలు వస్తుంటాయి అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే మార్పులు చేయకుండా ఉన్న చట్టంలో చేయడం కూడా ఎవరు సాధ్యం కాదు. ఇలా ఉన్నటువంటి చట్టంలో ఏంటంటే ఇలా మీరు అన్నట్టుగా ఇలా కింది స్థాయిలో చేస్తే దానికి అప్పీల్ అథారిటీ ఉంటుంది, దానికి ఇంకొక సూపర్ అప్పీల్ ఉంటాయి. ఇట్లాంటి అప్పీల్ అని తీరాలంటే వాడు దాదాపు 10-15 ఏళ్ళు పడుతుంది అప్పీల్ అనేవి. టైంలో రాకపోతే వాడు ఏంటంటే వెక్స్ అయిపోయి ఉంటారు. వాళ్ళకి ఏంటంటే రైతులు కూడా వచ్చేసి ఏంటంటే ఏదో 4 డబ్బులు ఇచ్చి పని చేయించుకున్నటువంటి మనసులో వచ్చిన తర్వాత అది అవినీతిని ప్రోత్సహించినట్టు అవుతుంది ఆటోమేటిక్గా, తీసుకున్న వాళ్ళకైనా ఇచ్చే వాళ్ళకైనా. అటువంటి సిస్టమ్ రాకుండా ఏంటంటే దాన్ని ఎప్పటికప్పుడు టైం షెడ్యూల్గా వర్క్ అయ్యేటట్టు కనుక మనం పెట్టుకుంటే, ఇవాళ మనం ఒక సిస్టంలో దాన్ని ఇచ్చినట్టే ఇవాళ బటన్ నొక్కితే ఆయనకు వచ్చేటట్టు ఉంటే ఏంటంటే ఆటోమేటిక్గా ఆయన ఇంటికి ఆర్డర్ వెళ్ళిపోతాయి. ఇవాళ సారు తీసుకొచ్చిన సిస్టంలో కూడా ఇంటి దాకా పాస్బుక్లు పంపించాలని రిజిస్టర్ పోస్టులు పంపించిన సందర్భాలని రకరకాలుగా వచ్చినాయి. అంటే మార్పులు అనేటివి ఏంటంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండాలి, అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా ఇబ్బంది కలగకుంటారు. ఇలా ఏంటంటే ఇంతమంది వేల మంది ఉన్నారు కదా, వీళ్ళ సర్వీసెస్ మళ్ళీ ఎట్లా ఉపయోగించుకోవాలి కూడా ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంటుంది కదా. దానిలో వాళ్ళకి ఏంటంటే ఈ సిస్టంలో పనిచేసే వాళ్ళు కూడా అయ్యో మేము ఈ వ్యవస్థలో ఉంటే నేను ఆర్ఐ అయ్యేటోని, నేను డిప్యూటీ తహసీల్దార్ అయ్యేటోని, నాకు ప్రమోషన్ అవకాశాలు వచ్చేవి ఆల్రెడీ ఉన్న సిస్టంలో వాళ్ళకు ఉంది కదా. ఇప్పుడు వాళ్ళని తీసుకుపోయి ఎక్కడో డిపార్ట్మెంట్లో పెడితే కూడా ఏం చేయాలంటే కూడా ఆలోచించాలి. అంటే వీటి మీద కూడా కొంత చర్చ అనేది ప్రభుత్వ పరంగా జరగాలని చెప్పి కోరుతున్నా. ప్రభుత్వం కూడా ఉద్యోగ సంఘాలు పిలిచి కూడా మాట్లాడతామని చెప్పి కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఇందులో అయితే ఒక సొల్యూషన్ అయితే వస్తుంది. మార్పులు వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా జరుగుతుందని చెప్పి వాళ్ళు అందరూ ఎదురు చూస్తాం. రైట్ సార్. కృష్ణారావు గారు, ఈ పాయింట్కి తాముందంటాం అంటే మనం ప్రస్తుతం లార్జర్ ఇంట్రెస్ట్లో అంటే ఒక పాయింట్ నేను అనుకుంటూ ఉన్నది, ఈ సిస్టంలో ఎక్కడ ఒక చోట ఈయన గత 10 సంవత్సరాల నుంచో 5 సంవత్సరాల నుంచో ఈ భూమిని ఎంజాయ్ చేస్తున్నాడు, ఉన్నాడు. సో ఇది తనిదే అనేటటువంటి ఫైనాలిటీ తెచ్చే సిస్టమ్ లేకపోతే ఈ లిటిగేషన్స్ ఇట్లాగే కంటిన్యూ అవుతాయి. లేకపోతే ఏం చేస్తాడు వాడు, ఎప్పుడో ప్రొటెక్టెడ్ టెనెంట్ అని, వీడు ఉంటాడు, సాగు చేసుకుంటూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. 10 ఏళ్ళు ఉన్న తర్వాత 13వ ఏట పోయి నాది ఏదో ప్రొటెక్టెడ్ టెనెంట్ నా నుంచి కొన్నాడు, అది తప్పు అని ఓటేస్తాడు. సో ఇట్స్ ఏ థింగ్. ఇంకొక సిస్టమ్ కూడా ఉండేది, ఇప్పుడు అది పోయిందో లేదో, ఎంతవరకు దాన్ని ఎఫెక్టివ్గా చేశారో లేదో తెలియదు. అంతా ఎవడో పొజిషన్లో 30 ఏళ్ళు ఉన్న తర్వాత కూడా విడిపోయి లేదు ఇది నైజాం టైంలో ఎక్కడ ఆర్కీవ్స్ నుంచి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెడతాడు, పెట్టు ఉర్దూ ఇది తీసుకొస్తాడు. ఆ ఫర్మానా ప్రకారం నైజాం గారు మాకు ఇచ్చాడు 1830వ సంవత్సరంలో, ఇది నాదే అంటూ వాడు కోర్టు లిటిగేషన్ మొదలైంది. వీటికి స్టాప్ పెట్టే సిస్టమ్ ఏదైనా ఆలోచించారా దీంట్లో పార్ట్గా చేసుండుంటే ఇట్స్ ఎన్ ఎక్సలెంట్ సొల్యూషన్. అది చేయకుండా మిగిలిన ఏవి చేసినా ఈ లిటిగేషన్లు ఇట్లాగే కంటిన్యూ అవుతాయి. చాలా ఎంత కరెక్ట్, ఎందుకంటే వీటిలో ఈ డాక్యుమెంట్స్లో కన్సిస్టెన్సీ కూడా లేదు సార్. ఫార్మాట్ పరంగా ఏదో ఒకళ్ళ దగ్గర పుస్తకం ఉంటుంది, ఇంకోళ్ళ దగ్గర డాక్యుమెంట్ ఉంటుంది, అది కూడా పాత హ్యాండ్ రైటింగ్తో ఎప్పటిదో దాన్ని కూడా పుట్టిస్తారు. దానికోసం ఉంటాయి కాగితాలు పాతవి. కాల్సి ఉంటే ఇదిగో ఎవరైనా రెవెన్యూ వాడికి అడిగితే వాడే ఇస్తాడు. వీళ్ళు కన్సల్టెంట్సే కదా రిటైర్ అయిన తర్వాత. సార్ అంటే ఇలాంటి ఒక పూర్తిగా లూజ్ ఎండ్స్ ఉండే వ్యవస్థలో ఇప్పుడు కేవలం అంటే వ్యవస్థలో మార్పులు అంటే వీటిని కూడా సరిదిద్దే అవకాశాలు కనిపిస్తున్నాయా? తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఒక డాక్యుమెంట్, ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ అంటే ఎవరికి ఇష్టమైన రంగు రుచి చిక్కదనం ఉండదు, దానికి అది ఒకేలా ఉండాలి. అలాగే ల్యాండ్ రిజిస్ట్రేషన్స్, పట్టా పాస్బుక్లు, వీటన్నిటికి సంబంధించి కూడా ఒక కన్సిస్టెన్సీ, ఒకే విధానం అన్ని చోట్ల తీసుకొచ్చే విధంగా మనకి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ కూడా ఎంఆర్ఓలో కూడా కొంత పవర్స్ ఇచ్చారు వాళ్ళు కూడా. అంటే రికార్డ్ ఒక దగ్గర ఉండి రిజిస్ట్రేషన్ ఒక దగ్గర ఉంటే కూడా ఇబ్బందులు వస్తున్నాయి కదా. అటువంటి వ్యవస్థలు ఏంటంటే ఎక్కడైతే ఆఫీసులో రికార్డు ఉంటుందో అక్కడే రిజిస్ట్రేషన్ చేసేస్తే ఆటోమేటిక్గా తొందరగా అమలయ్యేటువంటి అవకాశం, అటువంటి సిస్టాన్ని కూడా తీసుకొచ్చింది. వాళ్ళు రిజిస్ట్రేషన్ చట్టంలో కూడా మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే సరళీకృతం చేయడం ఒకటి, ప్రజలకు అందుబాటులో చేయడం కూడా ఒకటి. ఇలా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఎక్కడో తాలూకా హెడ్ క్వార్టర్లు ఉంటాయి, పోలేమనేటువంటి ఆలోచన కూడా వచ్చినప్పుడు కూడా సైమల్టేనియస్గా ఇంకొక వ్యవస్థను కూడా దానికి కూడా అవకాశాలు ఇస్తే వాళ్ళు కూడా ఇలా బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. దానికి ఏంటంటే చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి. ఒక్క దగ్గరనే కాదు, అర్బన్ ఏరియాలు ఉంటే మున్సిపాలిటీలు చేస్తారు, గ్రామ పంచాయతీ మేజర్ ఉంటే వాళ్ళు చేస్తారు, వాళ్ళ నుంచి రెవెన్యూలో కూడా చేస్తారు. అంటే రకరకాల సిస్టమ్స్ కూడా చేసిన గవర్నమెంట్లో వచ్చేసినాయి. అండ్ ఫైనల్గా మనకి కృష్ణారావు గారి పాయింట్ లేవనెత్తిన ఒక చాలా కీలక అంశం పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. దీన్ని అరికట్టడానికి మరి ఎక్కడ చర్చిస్తారు, ఏ మార్పులు తీసుకొస్తే బాగుంటుంది అంటారు సార్? అంటే ఒకసారి సిస్టంలో రికార్డు అమలైన తర్వాత దాన్ని మార్చే అవకాశం ఎవరికి ఉండదు. ఎంత పొలిటికల్ వచ్చినా కూడా సిస్టంలో వచ్చిన అటువంటి సిస్టమ్ కనుక ప్రభుత్వం డెవలప్ చేస్తే ఎవరెన్నిసార్లు వచ్చినా, ఇప్పుడు నేను కూడా చూసుకుంటా, ఇవాళ నేను చూసుకున్నాక నా పేరు వచ్చినాక తెల్లారి రాకపోతే నేను ప్రశ్నించేటువంటి అధికారం నాకు ఉంటుంది కదా.
అంటే ఆ మార్పు ఎందువల్ల వచ్చిందో చెప్పండి. గతంలో ఈ సిస్టమ్ లేకుండే, అదే. ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు సార్ అన్నట్టుగా నేను రిజిస్ట్రేషన్ చేసుకోగానే నాకు రైట్స్ వచ్చినట్టు కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ అయినప్పుడు నీకు రైట్స్ వచ్చినట్టు ఉంటాయి. ఆ సిస్టమ్ డెవలప్ కావాలి. ఇవాళ ఏంది రిజిస్ట్రేషన్ కూడా వచ్చి ఎంబడే దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి కొత్త చట్టంలో వచ్చినప్పుడు తప్పకుండా ఎంబడే రికార్డ్ వస్తుంది, వాళ్ళకి రైట్స్ కూడా వస్తాయి. ఇలా టైటిల్ డీడ్స్ ఎందుకు వచ్చినాయి? గతంలో పాస్బుక్లు పట్టుకపోయినా కూడా పహని నకలు పట్టుకపోయి అందులో పేరుందా లేదా ఉంటే కానీ బ్యాంకు లోన్ ఇచ్చే కాదు. ఇలా టైటిల్ డీడ్ పట్టుకపోయి బ్యాంకులో పెట్టగానే క్యాష్ ఇచ్చేస్తున్నాడు, లోన్ ఇచ్చేస్తున్నాడు. ఇవాళ అటువంటి సిస్టమ్ డెవలప్ అయింది రోజు రోజుకు. అంటే దీనిలో మొత్తం మీద ఒక సహేతుకమైన పరిణామం వైపు అడుగులు వేస్తాం సార్. అంటే మరి ఇప్పుడు పూర్తిగా వివరాలన్నీ తెలిసిన తర్వాత బహుశా మరొక సందర్భంలో మళ్ళీ చర్చించాల్సిన అవసరం వస్తుంది. అంటే ఎంతవరకు ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది, ప్రభుత్వ సంకల్పానికి ఎంత అనుగుణంగా ఉంది కొత్త వ్యవస్థ అని చెప్పి. కృష్ణారావు గారు ధన్యవాదాలు సార్. నమస్కారం. రవీందర్ రెడ్డి గారు నమస్కారం సార్, ధన్యవాదాలు సార్. ఇది వాటి బిగ్ 7 డిబేట్.